ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని ట్విస్ట్ ఏర్పడింది. ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి. అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. కలిసి ఉంటే కలదు సుఖం, ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలమని పెద్దలైతే ఊరికే అనలేదు. రాజకీయాల్లోనూ ఈ సూత్రం వర్తిస్తుంది. ఎక్కువ పార్టీలు పోటీ చేసిన చోట, టఫ్ ఫైట్ ఉన్న సందర్భాల్లో కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం రాజకీయాల్లో బెనిఫిట్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ సంకీర్ణ ప్రభుత్వాలు సుదీర్ఘంగా పాలించిన ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. అదే సమయంలో పొత్తులు పెట్టుకోకుండా సింగిల్గా వెళ్ళి తీవ్ర పోటీలో చిత్తైన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఆ పరిస్థితి అలాగే ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో పాటుగా కాంగ్రెస్ కూడా బోల్తా కొట్టింది. ఆ పైన బీజేపీకి టఫ్ ఫైట్ని ఇస్తోంది. పోటాపోటీగా ఆధిక్యాలు సాధిస్తూ ముందుకైతే వెళుతోంది. అయితే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మాత్రం కనపడటం లేదు. ఇప్పటికే 45కు పైగా సీట్లలో ఆధిక్యంలో ఉన్న బీజేపీ సర్కార్ను ఏర్పాటు చేయడం ఖాయంగా కనపడుతోంది. అటు కాంగ్రెస్ చూసుకుంటే కనీసం ఒక్క సీట్లోనూ ఆధిక్యంలో లేదు. హస్తం పార్టీ వైట్ వాష్ నుంచి తప్పుకోవడం కష్టంగా ఉంది. అయితే బీజేపీ పవర్ గేమ్లో ముందంజలో ఉండడానికి ఓ రకంగా కాంగ్రెస్ ఆ కారణమనే చెప్పుకోవాలి. ఓట్ షేరింగే దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు.